మీరు కనుక చూసుకుంటే మరి కటకటాల రుద్రయ్య, ఈ కటకటాల రుద్రయ్య సినిమాలో కృష్ణరాజు పక్కన హీరోయిన్కి ఏమో జయసుధ వేస్తుంది, రామకృష్ణ పక్కనేమో జయచిత్ర వేస్తుంది. ఆ సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హీరోయిన్ జయచిత్రే. ఆ విధంగా జయసుధకి ఒక ఫీలింగ్ కూడా ఉండేది, నేనే ఇందులో మంచి హీరోయిన్ అని చెప్పి ఒక భావన కూడా ఉండేది అనుకుంటా. వాళ్ళిద్దరు కలిసి నటించేటువంటి ఒక సన్నివేశం వచ్చింది. ఆ సన్నివేశంలో జయచిత్ర హైట్ జయసుధ కంటే కొంచెం తక్కువ, అందుకని తన చెప్పుల్ని తీసేయమని అడిగారు. కానీ జయసుధ తీయలేదు. అప్పటికే ఒక స్టార్డమ్ వచ్చేసింది ఆవిడది. దాంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది, మాట పెరిగింది. జుట్టు పట్టుకొని ఇద్దరు కూడా ఆ షూటింగ్లోనే కొట్టుకోవడం ప్రారంభించారు. చివరికి అందరూ కూడా జోక్యం చేసుకొని చివరికి దాసనారాయణ మందలించడంతో అలిగి వెళ్ళిపోయారు జయచిత్ర. వెళ్ళిపోతే ఈ సినిమాకి క్లైమాక్స్ ఒకటి ఉంటుంది. ఆ క్లైమాక్స్లో కృష్ణరాజు రియలైజ్ అయ్యేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి ముందు ప్రజానటి జమున ఈవిడ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది. అయినా సరే కృష్ణరాజు కన్విన్స్ అవ్వడు. కానీ ఆ క్లైమాక్స్ సన్నివేశంలో జయచిత్ర రాలేదు. వెయిట్ చేశారు. రాత్రి షూటింగ్ జరుగుతోంది, ఈవిడ అంతకీ రావట్లేదు. ఇంకా అలిగి రాదు అని చెప్పి అనుకున్న తరుణంలో జయచిత్ర షూటింగ్ వచ్చారు. షూటింగ్ వస్తే సారీ చెప్పారు వెళ్ళి దాసనారాయణరావుకి. సారీ చెప్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేసి లాస్ట్లో ఈ క్లైమాక్స్ సీన్ పెట్టారు. జయచిత్ర క్లైమాక్స్లో కృష్ణరాజుతో చెప్పే డైలాగులు కృష్ణరాజు రియలైజ్ చేస్తుంది. అంటే రామకృష్ణని వదిలిపెట్టేస్తారు పోలీస్ ఆఫీసర్గా, తన తమ్ముడిని గౌరవించి, అలాగే సమాజం పట్ల కూడా ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ విధంగా లాస్ట్ సీన్లో జయచిత్ర నటించే ఆ సన్నివేశం సినిమా మొత్తాన్ని మలుపు తిప్పేస్తుంది. దాంతో క్రెడిట్ అంతా కూడా జయచిత్రే కొట్టేసింది. ఇందులో ఒక పాట కూడా ఉంది, ఈ దుర్గాలకి ఈ దొరగాలకి ఏదో గుబులు రేగింది అని చెప్పేసి. ఆ పాట కూడా ఇప్పటికీ కూడా ఆ ట్యూన్ మనం ఎన్నిసార్లు విన్నా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ జయసుధైనా మార్కులు కొట్టేసింది మాత్రం జయచిత్ర.